రోజుల తరబడి క్యూలో నిలబడి ఎట్టకేలకు ఫ్యాక్టరీ లోపలికి వెళ్లిన రైతుకు అక్కడ తూకాల రూపంలో మరో పెద్ద మోసం ఎదురవుతుంది. రైతులు తెచ్చిన గెలల తూకంలో టన్నుకు 20 నుంచి 30 కిలోల వరకు తక్కువ చూపిస్తున్నారని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఫ్యాక్టరీ యాజమాన్యాలు తూకం యంత్రాలను తమకు అనుకూలంగా సెట్ చేసుకున్నాయని రైతులు వాపోతున్నారు. ఒక రైతు 10 టన్నుల గెలలు తీసుకొస్తే తూకంలో కేవలం 9 టన్నులు మాత్రమే చూపిస్తే ఆ ఒక్క టన్నుకు రైతుకు వేలాది రూపాయల నష్టం వాటిల్లుతుంది. ఇలా ప్రతి లోడులో జరిగే మోసం వల్ల ఒక సీజన్కు రైతుకు ₹1,00,000 గండి పడుతుంది. ధరలు బాగున్నప్పుడు కూడా ఈ తూకం మోసాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ మోసాన్ని నిరూపించాలంటే రైతు దగ్గర ఎలాంటి ఆధారాలు ఉండవు. మేము పామాయిల్ లీజీ చేస్తామండి. ఇవాళ అప్ అండ్ డౌన్ రేట్లు నడుస్తున్నాయండి. మేము కౌలు చేసేది 1,20,000 అండి. ఎకరానికి 4 నుంచి 5 టన్నులు మించి అయ్యే పరిస్థితి లేదండి. వీళ్ళు అప్ అండ్ డౌన్ మార్కెట్ నడుపుతున్నారండి. చాలా ఇబ్బందిగా ఉంది. మందు కట్టల రేటు కూడా కట్టకు ₹1000 పెంచేశారండి. లేబర్ ఖర్చు బాగా డిమాండ్గా ఉందండి. చాలా ఇబ్బంది అవుతుందండి. అది పరిస్థితి. మా రైతుకి చాలా అధ్వానంగా ఉంది. ఏదైనా రేటు కొంచెం ఇంకా కలగజేసి మమ్మల్ని ఆదుకుంటే బాగుంటుందని ఉంది. ఎరువులు కూడా యూరియా దొరకట్లేదండి. యూరియా కూడా మాకు ఏమైనా ఏర్పాటు చేసేసి ఇస్తే బాగుంటుందని ఉందండి. కటింగ్ ఆర్డర్స్ కూడా బాగా గెల్ల ఏరేస్తున్నారండి. బాగా నానా ఇబ్బంది పెడుతున్నారండి ఫ్యాక్టరీ వాళ్ళు. కాటా కూడా సొంతగానే పెట్టుకున్నారండి. ఎక్కడికక్కడ వాళ్ళు నవభారత్ కానీ గోద్రేజ్ కానీ బాగా ఏరేస్తున్నారండి. నానా ఇబ్బంది అవుతుంది. అప్పారపేట మాటికి లైన్గానే ఉంది కానండి ఈ 2 ఫ్యాక్టరీలు బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారండి. రైతుకి ఆ గెల్ల కొంచెం ఏరకుండా అవసరమైతే వాళ్ళ దగ్గర ఉండి కటింగ్ చేయించుకొని ఆ గెల్ల ఏరకుండా ఉంటే బాగుంటుందండి. మాకు డబల్ ఖర్చు అయిపోతుందండి ఆ గెల్ల ఏరటాను. అవి మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ తీసుకెళ్ళి వేయటం లేబర్తో చాలా ఇబ్బంది అవుతుందండి. ఈ రేట్లు కూడా బాగా అప్ అండ్ డౌన్ అండి. 5 టన్నులు 6 టన్నులు మించి అవదండి. రైతులు మాలాంటి కౌలు రైతులు బాగా నష్టపోతారండి. టన్ను 23,500 ఎంత ఉందండి సార్. బాగా తక్కువ పడితే 17,000 18,000 అండి. ఇంక అదృష్టం ఏంటంటే ఈ మార్కెట్ ఉండబట్టి కొంత సేవ్ అవడానికి పెట్టుబడులు రావడానికి మార్గం ఉందండి. మాకు దాదాపు ఎకరానికి 80,000 1,70,000 అవుతుందండి. కొనుబడి అయితేనే పెట్టుబడి అవుతుంది. అదండి పరిస్థితి. ఆయిల్ పామ్ రైతు ఎదుర్కొంటున్న మరో అతిపెద్ద సమస్య ఈ పంటను వదిలేసి వేరే పంటకు మళ్లలేకపోవడం. వరి లేదా ఇతర పంటలైతే నష్టం వస్తే మరుసటి ఏడాది వేరే పంట వేసుకోవచ్చు. కానీ ఆయిల్ పామ్ అలా కాదు. ఒకసారి తోట వేశారంటే అది 25 నుంచి 30 ఏళ్ల పాటు ఉంటుంది. మధ్యలో ఆ చెట్లను నరికేయాలంటే ఎకరాకు పెట్టిన 1,50,000 పెట్టుబడి పూర్తిగా వృధా అవుతుంది. అప్పులు చేసి తోట వేసిన రైతు ఆ అప్పులు తీర్చాలంటే కష్టమో నష్టమో అదే పంటను పండించాల్సిందే. ఇది ఒక ఉచ్చు లాంటిది. ఫ్యాక్టరీలు ఈ నిస్సహాయతను బాగా తెలుసుకుని రైతులను ఇష్టం వచ్చినట్లు దోచుకుంటున్నాయి. రైతు ఎక్కడికి పోలేడు, ఏమీ చేయలేడు. ఫ్యాక్టరీ చెప్పిన ధరకే అమ్ముకోవాలి. వారు చెప్పిన సమయానికి తీసుకెళ్లాలి. ఈ బానిసత్వమే ఫ్యాక్టరీ సిండికేట్కు అతిపెద్ద ఆయుధంగా మారింది. రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఆయిల్ పామ్కు మద్దతు ధర నిర్ణయిస్తుంది. కానీ ఆ ధరను ఫ్యాక్టరీలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఫ్యాక్టరీలన్నీ ఒక సిండికేట్గా మారి తమకు అనుకూలంగా ధరను నిర్ణయించుకుంటున్నాయి. ఒక ఫ్యాక్టరీ తక్కువ ధరిస్తే రైతు మరో ఫ్యాక్టరీకి వెళ్లే అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే అన్ని ఫ్యాక్టరీలు ఒకే ధరను ఫిక్స్ చేస్తాయి. ఇది పక్కాగా కార్టెల్ ఫార్మేషన్ అని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కంటే తక్కువ ధరకు కొనుగోలు చేస్తే చట్టపరంగా నేరమే అయినా ఎవరూ అడిగే పరిస్థితి లేదు. రైతులు ఫిర్యాదు చేసినా కన్నీళ్లు పెట్టుకున్న వ్యవస్థలు స్పందించడం లేదు. ఫ్యాక్టరీ ఓనర్ల ధనబలం ముందు రైతుల ఆక్రందనలు అరణ్య రోదనగానే మిగిలిపోతున్నాయి. ఒకవైపు ప్రకృతి ముప్పు, మరోవైపు ఫ్యాక్టరీల సిండికేట్. ఈ 2 ముఖాల మధ్య ఏలూరు ఆయిల్ పామ్ రైతు ఎలా నలిగిపోతున్నాడో క్షేత్రస్థాయిలో చూసేందుకు మన ప్రైమ్ లైన్ రిపోర్టర్ సత్య ఫ్యాక్టరీ బయట ట్రాక్టర్ల క్యూ మధ్య పర్యటించారు. ప్రస్తుతం ధరలు బాగున్నా సరే రోజుల తరబడి పడిగాపులు కాస్తున్న రైతుల ఆవేదనను, ఫ్యాక్టరీల దందాను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆ గ్రౌండ్ రియాలిటీ వాక్ త్రూ ఇప్పుడు చూద్దాం. ఆయిల్ పామ్ గురించి, ఆయిల్ పామ్ ప్రధానంగా ఈ పంట ఎప్పుడు భారతదేశానికి వచ్చిందని చూసినట్లయితే విదేశాల నుంచి ఆయిల్ పామ్ దిగుమతి తగ్గించే ఉద్దేశంతో స్వదేశీ ఆయిల్ పామ్ ఉత్పత్తి చేసే విధంగా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో 2003లో నేషనల్ ఆయిల్ పామ్ అని చెప్పేసి ఒక పథకం ద్వారా
విదేశాల నుంచి ఆయిల్ పామ్ మొక్కలను దిగుమతి చేయడంతో పాటు ఇది బంగారు పంట అని చెప్పేసి రైతులకు ప్రత్యేకంగా ఉచిత మొక్కల పంపిణీ, అదేవిధంగా ఎకరాకు 60,000 సబ్సిడీ కూడా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పరిస్థితి. అయితే ఆ పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా తారుమారయ్యాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాతావరణ పరిస్థితులు ప్రధానంగా దీనికి ఒకటైతే మరొకటి ఫ్యాక్టరీ సిండికేట్లు. మొత్తంగా 2003లో ప్రారంభమైన ఈ పామ్ ఆయిల్ సాగు దాదాపు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 4 లక్షల ఎకరాలకు పైగానే విస్తరించింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా చూసినట్టయితే ప్రధానంగా ఏలూరు జిల్లాలో ఈ పంట సాగుబడి ఎక్కువ అని చెప్పవచ్చు. ఏదైతే వరి, చెరుకు, మొక్కజొన్న పంటలకు ప్రత్యామ్నాయంగా రైతు ఈ పామ్ ఆయిల్ సాగును ఎంచుకొని ఈ పామ్ ఆయిల్ సాగుకి దిశగా ముందుకు వెళ్ళిన పరిస్థితి. అయితే దీంట్లో కష్ట నష్టాలు చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మనం చూడొచ్చు, ఒక ఆయిల్ పామ్ తోటలోనే ఉన్నాం మనం. ఈ ఆయిల్ పామ్ సాగు చేయాలంటే మొక్క నాటిన నుంచి, అంటే ఒకసారి మొక్క నాటితే దాదాపు ఈ ఆయిల్ పామ్ చెట్టు 10 అడుగులు ఎదిగే వరకు కూడా దీని నుంచి కాలం నిలవడం లేదు. ఆయిల్ పామ్ సాగు అనేది ఒక స్థిరమైన వ్యవసాయం కాదని, అదొక ప్రమాదకరమైన జూదమని వారికి ప్రతి సీజన్లోనూ అర్థమవుతూనే ఉంది. ఈ జూదంలో ప్రకృతి ఒకవైపు, ఫ్యాక్టరీల యాజమాన్యాలు మరోవైపు నిలబడి రైతుతో ఆడుకుంటున్నాయి. ఆయిల్ పామ్ సాగులో రైతులను నిత్యం వెంటాడే భయం వాతావరణం. ఈ రోజు ధర బాగుందని మురిసిపోయే లోపే ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్ముకుంటే రైతుల గుండెల్లో దడ మొదలవుతుంది. వర్షం పడినా నష్టమే, పడకపోయినా నష్టమే. ఫ్యాక్టరీ ఆర్డర్ ఇచ్చినా నష్టమే, ఇవ్వకపోయినా నష్టమే. ఇలా అడుగడుగునా అడ్డంకులతో ఆయిల్ పామ్ రైతు నిత్యం భయం గుప్పిట్లోనే బతుకుతున్నాడు. వరి లేదా ఇతర పంటలైతే వాతావరణం కాస్త అటు ఇటు అయినా పంటను కాపాడుకునే అవకాశం ఉంటుంది. కానీ ఆయిల్ పామ్ అలా కాదు. వర్షం వస్తే చాలు మార్కెట్లో ఆయిల్ పామ్ రేటు అమాంతం పాతాళానికి పడిపోతుంది. గెలలు కుళ్ళిపోతాయనే సాకుతో ఫ్యాక్టరీలు ధరను దారుణంగా తగ్గించేస్తాయి. అంటే రైతు పడే కష్టం ఒకటే అయినా ఆకాశం నుంచి పడే వర్షం చుక్కలు వారి ఆదాయాన్ని, వారి తలరాతను క్షణాల్లో మార్చేస్తున్నాయి. సంవత్సరం అయితే ఆయిల్ పామ్ రేట్లు అయితే బాగానే ఉన్నాయి. మామూలుగా సమ్మర్లో అయితే వచ్చే టయానికి కొంచెం రేటు డౌన్గా ఉంటుంది. అదే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ టైంలో మటుకు రేటు మటుకు కలుపుతారు. దానివల్ల అప్పుడు మాకు గెల్ల దిగుబడి ఉండవు కాబట్టి మాకు అంత ఆదాయం అనేది కనిపించదు. ఈ సీజన్ వచ్చేసరికి ఇప్పుడు మాకు జూన్, జూలై, ఆగస్టు ఈ టైంలో వచ్చేసరికి మాకు ఆదాయం బాగుంటుంది కాబట్టి గెల్ల రేటు తగ్గిపోద్ది. అక్కడే కొంచెం మేము నష్టపోవాల్సి వస్తుంది. అందులో ఈ సంవత్సరం ఒకటి గెల్ల కూడా కాపు చాలా తక్కువ అండి. ఈ గెల్లలో కొంచెం ఈ డాగు ఈ మామూలుగా మేము రైతు వారికి అయితే ఈ సాటు మాటుగా కప్పుకున్న ఈ గెల కొత్త పెట్టుకొచ్చినప్పుడు ఒకటి అరా పచ్చి పడుతుంటాయి. ఈ వెనక పంపించేస్తుంటారు. దీనివల్ల కూడా మాకు నష్టం వస్తుంది. సరే ఏం చేస్తామండి, అంతా రైతే భరించాల్సి వస్తుంది. అంతా మేమే ఏంటంటే అన్నిటికీ రైతే భరించాల్సి వస్తుంది. దిగుబడి తక్కువ ఉంది కాబట్టి ఈ టైంలో కొంచెం ఒకసారి మమ్మల్ని రైతులను గుర్తించి కొంచెం రేటు కలిపితే మాకు కూడా కొంచెం ఇదిగా ఉంటుందని చెప్పి, రేటు కలిపితే బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాము. పామాలు గెలలో రేటు పెంచాలని కోరుతున్నాం. దిగుబడి తక్కువగా ఉన్నది. దిగుబడి తక్కువ ఉన్న టైంలో రేటు తగ్గిస్తున్నారు. కొంచెం దిగుబడి ఎక్కువ ఉన్నప్పుడు కూడా రేటు పెంచాలని కోరుతున్నాం. గెలలో కొన్ని వెనక్కి బాగా వేసేస్తున్నారు. దాన్ని బట్టి కొద్దిగా ఆలోచించాలని కోరుకుంటున్నాం. ఆయిల్ పామ్ సాగులో అతి కీలకమైన, అత్యంత కఠినమైన నిబంధన ఒకటి. చెట్టు నుంచి గెల కోసిన 24 గంటల్లోపు అది ఫ్యాక్టరీకి చేరుకోవాలి. సమయం గడిచే కొద్దీ గెలలోని నూనె శాతం తగ్గిపోతుంది, నాణ్యత పడిపోతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. వర్షపు నీరు తగిలిన గెలలు 24 గంటలు దాటితే కుళ్ళిపోవడం మొదలవుతాయి. ఈ సాంకేతిక అంశమే ఇప్పుడు రైతుల పాలిట శాపంగా మారింది. వర్షాకాలంలో గెలలు కుళ్ళిపోతాయన్న నిజం ఫ్యాక్టరీ ఓనర్లకు బాగా తెలుసు. అందుకే వారు దీన్ని ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. రైతులు గెలలు కోయడానికి సిద్ధంగా ఉన్నా ఫ్యాక్టరీల నుంచి కటింగ్ ఆర్డర్లు సకాలంలో రావు. కావాలనే రోజుల తరబడి ఆర్డర్లు లేట్ చేస్తారు. దీంతో గెలలు చెట్టు మీదే ఉండిపోతాయి. ఆ సమయంలో వర్షం పడితే ఆ గెలలు చెట్టు మీదే కుళ్ళిపోయి రాలిపోతాయి. ఆ నష్టం పూర్తిగా రైతే భరించాలి.
ఫ్యాక్టరీ ఓనర్లకు ఇందులో ₹1 కూడా నష్టం ఉండదు. ఒకవేళ ఆర్డర్ వచ్చి గెలలు కోసినా వాటిని ఫ్యాక్టరీకి తీసుకెళ్లేలోపే వర్షం పడితే ఆ కుళ్ళిన గెలలను ఫ్యాక్టరీలు తీసుకోవు. ఒక పక్క వర్షంతో రేటు పడిపోవడం, మరోపక్క కటింగ్ ఆర్డర్లు రాక గెలలు కుళ్ళిపోవడం. ఈ రెండు పరిణామాల మధ్య రైతు గుండె పగిలిపోతుంది. ప్రస్తుతం ధరలు బాగున్నా సరే ఈ కటింగ్ ఆర్డర్ల జాప్యం వల్ల రైతులు ఆశించిన స్థాయిలో లాభాలు పొందలేకపోతున్నారు. ఇది ముమ్మాటికే ఫ్యాక్టరీలు చేస్తున్న ప్లాంట్ దోపిడీ అని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. కటింగ్ ఆర్డర్ వచ్చి గెలలు కోసి ట్రాక్టర్లలో వేసుకుని ఫ్యాక్టరీకి వెళ్లిన రైతుకు అక్కడ ఎదురయ్యే దృశ్యాలు నరకాన్ని తలపిస్తాయి. ఏలూరు జిల్లాలోని ఆయిల్ పామ్ ఫ్యాక్టరీల బయట కిలోమీటర్ల మేర ట్రాక్టర్లు, లారీలు క్యూలో ఆగి ఉంటాయి. ఒక రైతు తన వంతు కోసం కనీసం 2 నుంచి 3 రోజుల పాటు ఆరు బయటే పడిగాపులు కాయాల్సి వస్తుంది. ఆ ట్రాక్టర్ల మీదే పడుకుంటూ దోమల కుట్లు భరిస్తూ కంటి మీద కునుకు లేకుండా గడపాలి. ఈ నిరీక్షణ సమయంలో వర్షం పడితే గెలలు కుళ్ళిపోతాయి. ఎండ కాస్తే గెలలు ఎండిపోయి బరువు తగ్గిపోతాయి. ఒక్కో గెల కిలో నుంచి 25 కిలోల వరకు బరువు ఉంటుంది. బరువు తగ్గితే రైతుకు నేరుగా ₹వేలాది నష్టం వస్తుంది. ఇంట్లో అప్పుల బాధ, పొలంలో కుళ్ళిపోతున్న పంట, ఫ్యాక్టరీల బయట రోజుల తరబడి నిరీక్షణ. ఇది ఏలూరు ఆయిల్ పామ్ రైతు అనుభవిస్తున్న రోజువారీ మానసిక క్షోభ. ధరలు బాగున్నాయన్న సంతోషం ఫ్యాక్టరీ గేటు బయట నిలబడిన మరుక్షణమే ఆవిరైపోతుంది. ఈ నిరీక్షణే రైతుల పాలిట అతిపెద్ద శిక్షగా మారింది.